హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారెడ్డి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈ రోజు అయితే ఒక మంచి రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. గుత్తి వంకాయ మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వక్క కూడా చప్పగా ఉండకుండా మంచి టేస్టీతో ఉండే ఈ వంకాయ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరైతే చూడండి. ఎవరైనా మీలో ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కొన్ని పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కూడా దూరగా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా సన్నని మంట మీద వేయించుకుంటేనే మనకి చాలా బాగా వేగుతాయి. పల్లీలు వేగిన తర్వాత ధనియాలు 2 టేబుల్ స్పూన్, పల్లీలు కూడా 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసాను. ఇంకా 2 లవంగాలు, 2 యాలకులు, 2 దాల్చిన చెక్క వేసాను. బాగా వేగిపోయిన తర్వాత ఇంకా ఎండు కొబ్బరి కూడా వేసుకుంటున్నాను. ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ ఆకు, మసాలాస్ అయితే ఇంకా ఇవే వేసాను. మిరియాలు కూడా ఏం వేయట్లేదు. ఇవైతే బాగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లారనివ్వాలి. గ్రేవీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను. ఒక పెద్ద టమాటా కూడా కట్ చేసి వేసుకున్నాను. ఇదైతే మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకున్నాను. ఇప్పుడు అదే మిక్సీ జార్ లో ముందుగా మనం వేయించుకున్న మసాలాస్ అన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ కొంచెం కొత్తిమీర, కరివేపాకు అయితే వేస్తున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ కారపొడి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. సాల్ట్ మళ్ళీ కర్రీలో కూడా వేసుకుంటాను, కానీ ఇప్పుడైతే మసాలాస్కి అయితే కొంచెం సాల్ట్ అయితే వేసాను. కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తటి గ్రేవీ లాగా చేసుకోవాలి. ఇప్పుడు అది కూడా ఒక బౌల్లోకి అయితే తీసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు నేను 300 గ్రామ్స్ వంకాయలు తీసుకున్నాను. ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని ఇంకా సాల్ట్ కూడా వేసుకున్నాను. వంకాయ ముక్కలకు కూడా కొంచెం సాల్ట్ అయితే పడుతుంది, అప్పుడే మనకు చప్పగా కూడా ఉండదు. వంకాయ ముక్కలన్నీ కూడా 4 భాగాలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇంకా ఇవైతే పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. మనం గ్రేవీ రెడీ చేసుకునేంత లోపు చింతపండు కూడా నానిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగా పడుతుంది. ఇంకా మసాలా దినుసులు అయితే ఏం వేయట్లేదు. ఆల్రెడీ నేనైతే మిక్సీ పట్టుకునేటప్పుడు వేసాను కాబట్టి ఇంక ఇప్పుడైతే ఏం యాడ్ చేయట్లేదు. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేగిపోయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఇంకా ఆనియన్స్ బాగా వేగిపోయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్ టమాటో పేస్ట్ ఉంది కదా, అది వేసుకొని 2 మినిట్స్ మాత్రం బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం పచ్చిదే వేసుకున్నాము, ఆనియన్ అయినా టమాటోస్ అయినా కూడా, ఇంకా అందుకని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. తరువాత మసాలా గ్రేవీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ మాత్రం మూత పెట్టి క్లోజ్ చేస్తున్నాను. ఇంకా మరొక కడాయి తీసుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇంకా ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే వేయించుకోవాలి ఆ వంకాయ ముక్కలన్నీ కూడా. ఆయిల్ అంతా సైడ్కి పడుతుంది అనేసి నేనైతే మూత పెట్టేశాను. ఇంకా 2 మినిట్స్ తర్వాత తీసి చూస్తే వంకాయలన్నీ కూడా బాగా వేగిపోయాయి వన్ సైడ్. ఇంకా వన్ సైడ్ అయితే మళ్ళీ టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా వంకాయ ముక్కలన్నీ కూడా బాగా సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు మూత తీసి చూస్తే ఇది కూడా కొంచెం ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. ఇంకా ఇందులోనే మనం ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి. అప్పుడే మనకి వంకాయ ముక్కలకన్నీ కూడా ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. ఇంకా వంకాయ ముక్క మనం తిన్నా కూడా చప్పగా అనేది అస్సలు ఉండదు. ఇంకా గ్రేవీ తోటి ఫ్రై చేసుకోవాలి. ఇంకా వంకాయ ముక్కలన్నీ కూడా ఇప్పుడైతే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మాత్రమే మనం ఇంకా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మాత్రం మూత పెట్టి క్లోజ్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇంకా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. మధ్యలో నేను సాల్ట్ కూడా వేసేసుకున్నాను. సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి వంకాయ ముక్కలకు కూడా ఉప్పు అనేది పడుతుంది. ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ వేసేసుకుంటున్నాను. మిక్సీ జార్లో మనం పట్టుకున్నాం కదా గ్రేవీలో, అలా కొన్ని వాటర్ వేసేసుకున్నాను. చింతపండు రసం కూడా వేసుకోవాలి. ఇంక ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ మాత్రం బాగా ఉడికించుకోవాలి. వంకాయ ముక్కలన్నీ కూడా బాగా ఉడికిపోతాయి. ఇంకా ఉప్పు కారం కూడా పడుతుంది. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకైతే వంకాయ మసాలా రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ మసాలా అనేది మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. పెళ్ళిళ్ళ దగ్గర కూడా చేసినట్టు విధంగా ఉంటుంది వంకాయ మసాలా అనేది. ఒకసారి అయితే ట్రై చేయండి తప్పకుండా. నేను బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఇంకా మీకు కావాలి అనుకుంటే మసాలాస్ అయితే వేసుకోండి. వంకాయ తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే మాత్రం కంపల్సరీగా తింటారు. ఇంకా వీక్లీ వన్స్ అయినా కూడా చేసుకోవచ్చు గ్రేవీ అయితే. ఇంకా నేనైతే ఈరోజు జీరా రైస్ చేసుకున్నాను, సో అందుకని నేనైతే గుత్తి వంకాయ మసాలా ప్రిపేర్ చేశాను.
ఈ రెసిపీ అనేది మీకు కూడా నచ్చుతుంది అనేసి అయితే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కంపల్సరీగా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా ఫర్దర్ గా కూడా నేను మంచి మంచి రెసిపీస్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. నాకైతే చాలా బాగా నచ్చింది. వంకాయ కూడా చూడండి చాలా సాఫ్ట్ గా ఉడికిపోయింది. ఇంకా ఇప్పుడైతే నేను ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను గుత్తి వంకాయ మసాలా. నాకైతే చూస్తుంటేనే మళ్ళీ ఒకసారి తినాలనిపిస్తుంది, అంత బాగా నచ్చింది. ఇంకా చూస్తుంటే వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. మరి ఎందుకు ఆలస్యం, ఇంట్లో అయితే మీ పిల్లలకి పెద్దలకి అందరికి అయితే చేసి పెట్టండి. ఎవరైనా గెస్ట్ గా వచ్చినప్పుడు కూడా ఇలా రెసిపీ అనేది మీరు చేసి పెడితే వాళ్ళు అయితే చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఇంకా సో ఈ వీడియో కూడా ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.